ఒంటిమిట్ట ఏకశిలా నగరం ఆంధ్ర భద్రాద్రిగా మారింది. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ బాధ్యతను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంవత్సరం ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర పండుగ నిర్వహిస్తోంది. ఇక్కడి నిర్వహణ బాధ్యతలను టీటీడీ 2015 సంవత్సరంలో బాధ్యతలు తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఒంటిమిట్ట ఆలయం వద్ద తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి, అలాగే తిరుమల అనుబంధ ఆలయాల వద్ద అన్నదాన పథకాన్ని అమలు చేస్తున్నట్లే కోదండ రామస్వామి ఆలయం వద్ద కూడా నిత్యాన్న పథకాన్ని విస్తరింపజేసింది. అంటే ఆధ్యాత్మిక సర్క్యూట్గా కడప నుంచి తిరుమల వరకు మధ్యలో ఉన్న ఆలయాలను కేంద్ర బిందువుగా చేసి ఈ ఏర్పాట్లు చేయడానికి టీటీడీ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. అందులో భాగంగానే ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు సమీపంలోనే సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు వద్ద 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రారంభించింది. అంటే మొత్తం మీద దేవుని కడప ఆలయం నుంచి తిరుమల శ్రీవారి సన్నిధి వరకు మధ్యలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం కేంద్ర బిందువుగా చేసుకొని, అలాగే మార్గమధ్యంలో రాజంపేట వద్ద ఉన్న తాళ్లపాక అన్నమాచార్యుల వారి నివాస స్థలంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించి ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా టీటీడీ కార్యాచరణ అమలు చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం సారథ్యంలో అధికారుల బృందం కోదండ రామస్వామి ఆలయం పరిసరాలతో పాటు సమీపంలో ఉన్న కోనేరును కూడా పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. 4 రోజుల కిందటే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదాన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చెప్పారంటే, హైదరాబాదు, కర్నూలు ఈ మార్గంలో కడప మీదుగా తిరుమలకు వచ్చే యాత్రికులు ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించుకునే సందర్భంలో 3 పూటల నిత్యాన్నదాన పథకం, అంటే 1000 నుంచి 1500 మందికి 3 పూటల అన్న ప్రసాదాలు వడ్డించడానికి అవసరమైన ఇన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమం ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈరోజు నుంచి ఒంటిమిట్టలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ అన్నప్రసాదాలు కూడా ఇక నిరంతరాయంగా ఈరోజు నుంచి కొనసాగుతుంది. 365 రోజులు అంటే నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలకు లాంఛనంగా ధ్వజారోహణతో ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాలు ఇలా సాగుతుండగానే ఏప్రిల్ 1వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అదే రోజు సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే టీటీడీ కోదండరామస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గ్యాలరీలను కూడా సిద్ధం చేసింది. అదే స్థితిలో యాత్రికులకు తొక్కిసలాట లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆయా విభాగాలను అనుసంధానం చేయడం ద్వారా, అంటే టీటీడీ యంత్రాంగం, అధికారులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, కడప జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. ఈ ముత్యాల తలంబ్రాలను నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ప్రస్తుతం ఆమె టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు. ఆమె ప్రత్యేకంగా ముత్యాల తలంబరాలను సమకూర్చారు. అంతేకాకుండా కళ్యాణోత్సవానికి వచ్చిన యాత్రికులకు శ్రీవారి ప్రసాదంగా
రూపాయల విలువైన లడ్డూను ప్రసాదంగా పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. వచ్చిన ప్రతి భక్తుడికి ఉచితంగా రూపాయలు విలువ చేసే ఒక లడ్డూని భక్తులందరికీ టీటీడీ తరఫున ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే తిరుమలకు ఏమాత్రం తీసిపోని విధంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. సుమారు 17 కోట్ల రూపాయలతో విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా ఈపాటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో ఆలయం, అలాగే సమీపంలోని కొండపై ఉన్న మరో ఆలయం, కొలను సమీపంలో ఉన్న చెరువు పరిసర ప్రాంతాలను ఒకసారి మనం గమనిస్తే నూతన ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని యాత్రికులను ఆకట్టుకుంటుంది. ఇటువంటి వాతావరణం తిరుమలలో మాత్రమే కనిపిస్తుంది. అదే స్థితిలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం సమీపంలోని పట్టణంలో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేసి ఇక్కడ యాత్రికులకు సదుపాయాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇదిలా ఉంటే కడప నుంచి తిరుమల వరకు ఆధ్యాత్మిక కారిడార్గా అనుసంధానం చేసే విధానంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం కేంద్ర బిందువుగా మారనున్నది. ఈ ప్రాంతంలో పర్యటించే యాత్రికులకు సదుపాయం కోసం 100 గదులతో వసతి సముదాయం కల్పించడానికి కూడా మాస్టర్ ప్లాన్లో సిద్ధం చేశారు. రానున్న 6-7 నెలల కాలంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడానికి కూడా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం సంసిద్ధమవుతోంది. ఇది ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి.